చంచలమ్మ అయితే సింధూరతో ఇలా అంటూ ఉంటుంది. నువ్విక ఏమీ ఆలోచించకమ్మా, ఆలోచించకుండా కాసేపు విశ్రాంతి తీసుకో, అంతా అదే సర్దుకుంటుంది అని చెప్పి చంచలమ్మ కూర్చొని సింధూరాన్ని అయితే తన ఒడిలో పడుకోబెట్టుకొని అలా ఓదార్చుతూ ఉంటుంది. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను సింధూర, నీకేం కావాలంటే అదే ఇక్కడికి ఈ రూమ్లోనికి వచ్చేలా చేస్తాను, అంతేగాని నువ్వు బయటకు రాకులే అమ్మా. నీకు ఏ కష్టం రాకుండా, నీ కంట కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి చంచలమ్మ అయితే సింధూరాకి మాట ఇస్తుంది. ఇంతలో అక్కడ దెబ్బలు తిని ఉన్న చంటిబాబుని వాళ్ళ బాబాయ్ ఓదార్చుతూ ఆ దెబ్బల పైన వెన్నపూస రాస్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్ ఇది, చిన్నప్పుడు నుండి ఇప్పటి వరకు మా అమ్మ నా మీద చెయ్యెత్తిందే లేదు, మా అమ్మ నన్ను దెబ్బలు కొట్టకుండా పెంచింది బాబాయ్, అలాంటిది ఇప్పుడు ఈ చంచలమ్మ గారు నన్ను కొరడా దెబ్బలు కొట్టించారు బాబాయ్, నాకు ఎంత బాధగా ఉందో తెలుసా, చిన్నప్పటి నుండి ఈ బాధ అంటే తెలియదు నాకు, అలాంటిది కొరడా దెబ్బలతో ఇంత బాధ భరించాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వాళ్ళ బాబాయ్ కూడా ఏడుస్తూ, రే నువ్వేమీ బాధపడకురా, చంచలమ్మ గారు అమ్మాయి గారికి జరిగిన అన్యాయం గురించి తెలిస్తే నీవు అసలు ఈ మాటలే మాట్లాడవు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి మొత్తం కార్తికేయ గురించి అయితే చెప్తాడు. అది విని చంటిబాబు అయితే అవునా అలా జరిగిందా, అయ్యో ఆ దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేస్తాడు కదా బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వాళ్ళ బాబాయ్ అయితే సరేలే ఏదైతే అదైంది, ఇంకెప్పుడు నువ్వు అలాంటి పనులు చేయకు అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటాడు. అది విన్న చంటిబాబు అలాగే బాబాయ్ అని చెప్పి అలా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.